ప్రేక్షకులకు నమస్కారం. లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆల్కహాల్ ఈ సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఆల్కహాల్ నార్మల్గా తీసుకునే వారికి, ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యే వారికి ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటి గురించి ఎలాంటి జాగ్రత్తల్ని పాటించాలి అనే వివరాలను మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కోయా మైండ్ స్పేస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్. డాక్టర్ గారు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతున్నారు. ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వడానికి మనం ప్రధాన కారణాలు ఏంటి చెప్పుకోవచ్చు? ఫస్ట్ అడిక్షన్ ఏంటి దాని గురించి మాట్లాడదాం. చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు, బట్ నాట్ ప్రతి మనిషి తీసుకున్న వాళ్ళు అడిక్ట్ అయ్యారు. అడిక్షన్ అంటే ఏంటి, మనం బంద్ చేసిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ మీరు బంద్ చేస్తే you might have some withdrawal symptoms అంటే మీరు నిద్ర రాకపోవడం, షేకింగ్ రావడం, మనసులో ఏదో చికాగ్గా ఉండడం. సో ఆల్ దిస్ కెన్ హ్యాపెన్. సో ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం చెప్పచ్చు దిస్ ఈస్ కాల్డ్ అడిక్షన్ ఆర్ డిపెండెన్స్. మన మెడికల్ లాంగ్వేజ్లో డిపెండెన్స్ చెప్తారు. అగైన్ డిపెండెన్స్ రెండు రకాలకి ఉంటాయి. వన్ ఈజ్ సైకలాజికల్ డిపెండెన్స్, అంటే నేను తీసుకుంటే చాలా బాగానే ఉంటుందా, విష్ ఐ హ్యాడ్ అ సిగరెట్ ఇప్పుడు అది దాట్ ఈస్ ఓన్లీ సైకలాజికల్, బట్ మీరు తీసుకోకపోతే ఏం అయ్యట్లేదు. సెకండ్ ఈజ్ ఫిజికల్ అంటే మనం చేయకపోతే కొన్ని సిమ్టమ్స్ రావచ్చు. అగైన్ సేమ్ సిమ్టమ్ లైక్ చికాగా ఉండడం, షేకింగ్, నిద్ర రాకపోవడం, సమ్టైమ్స్ పీపుల్ ఈవెన్ హ్యావ్ ఫిట్స్. సో ఇటువంటి డిపెండెన్స్ వచ్చినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ అడిక్షన్. యువర్ క్వశ్చన్ వాజ్ కొంతమంది అడిక్ట్ అవుతున్నారు ఎందుకు? చాలా కారణాలు ఉంటాయి. వన్ ఈజ్ సొసైటల్ ప్రెషర్స్. ఇప్పుడు డెఫినెట్లీ ఒక కాలంలో పీపుల్ యూస్ టు స్టార్ట్ డ్రింకింగ్ అట్ అ లేటర్ ఏజ్. ప్రస్తుతానికి పీపుల్ ఆర్ స్టార్టింగ్ అట్ అరౌండ్ 14-15 years ఏజ్. సో ఆ ఏజ్ కూడా సంథింగ్ లైక్ సొసైటీ ఈస్ కైండ్ ఆఫ్ ఎండోర్సింగ్ ఎర్లీ ఆల్కహాల్ యూస్. సో ఒక కారణం అదే ఉండొచ్చు. సెకండ్ ఇస్ జెనెటిక్. కొంతమందికి ఫ్యామిలీస్లో జరుగుతాయి. ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ మెంబర్ ఎవరికి ఆల్కహాల్ ప్రాబ్లం ఉంటే మీరు కూడా రావచ్చు, హైయర్ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ ఇట్. కొన్ని ఫ్యామిలీస్లో a lot of people have it. So that is ఒక reason. There are so many other types of reasons. We'll talk as we go. డాక్టర్ గారు, మీరు ఇందాక మెన్షన్ చేశారు అడిక్షన్ అనేది కొంతమందికే ఉంటుంది, అందరిలో ఉండదు అన్నారు. మరి ఈ అడిక్ట్ అయిపోయారు అని చెప్పి మనం ఎలాంటి వారిని పట్టుకొని ఎలా నిర్ధారించవచ్చు అంటారు? డ్రింకింగ్ చేసే వాళ్ళలో ఎవరిని చూసి ఈ క్వాంటిటీ పరిమాణంలో వీళ్ళు తాగుతున్నారు, ఇలా తాగుతున్నారు అని మనం ఎలా నిర్ధారించవచ్చు ఇదని? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఏంటి, ఎంత తీసుకుంటే నార్మల్, ఎంత తీసుకుంటే abnormal or addiction what we can say. Okay, first let's define what a standard drink is. Like a standard drink manaku telste we can say that if you drink more than this meeku you're doing something wrong. Okay, first oka standard drink ante 3 ounces of whiskey, lekapothe 5 ounces of wine, or maybe a beer. Okay, ఎందుకు ఇది తెలవాలి అంటే, if you take more than 2 or 3 and you take it more than 5 days a week, then maybe you're having a high risk for addiction. Okay, addiction అంటే ఏంటి? Again, back to what I've told you, మీరు తీసుకోకపోతే మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు, అడిక్ట్ అవుతారు. So if you don't take, you have symptoms. So this is the normal way of doing it. There's nothing called this is okay, this is not okay. ఎందుకంటే మనకి there's no fixed limit. కొంతమందికి ఎంత తాగితే they feel drunk, కొంతమంది చాలా తాగితే they don't feel drunk. With time, again, people కి something called tolerance. అంటే ఏంటి, ఫస్ట్ ఒక 2 drinks తీసుకుంటే is fine, థర్డ్ డ్రింక్లో he'll get a bit tipsy. కొంతమంది ఫుల్ బాటిల్ తీసుకుంటే they don't get tipsy, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిందా. వాళ్ళ లివర్ is also making more enzymes so that ఆ డైజెషన్ కూడా తొందరగా అవుతుంది and they don't get that drunk. సో ఎవరికి ఎట్లా అవుతుంది మనకు తెలియదు. ఇట్ ఈస్ నో ఫిక్స్డ్ రూల్, ఇంత తీసుకుంటే ఇది సేఫ్, ఇంత తీసుకోకపోతే ఇట్ ఈస్ నాట్ సేఫ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ డ్రైవింగ్, ఓకే, మన కంట్రీలో ఐ థింక్ ది ఆల్కహాల్ లెవెల్ ఇస్ అబౌట్ 30 milligrams per deciliter మన బ్లడ్ తీసుకుంటే. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు సే హ్యావింగ్ 2 or 3 drinks, అండ్ దట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ యువర్ వెయిట్, వెదర్ you've had food. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లంచ్, డిన్నర్ తీసుకుంటే, డ్రైవ్ చేస్తే మేబీ ద ఆల్కహాల్ అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. మనం ఏం తినకపోతే వేసుకుంటే alcohol absorption will be faster. So there is no limit, clear limit లేదా. But if you're drinking more than 3 standard drinks and you're drinking more than 4 times, 5 times a week,
then you're probably having low risk. But if you're drinking more than that, moderate risk and higher risk. Low risk ante enti, you won't have addiction, but you're still at risk. ఎంత సేఫ్ ఉందో మనకి తెలియదు. Best advice is to drink it in moderation, maybe drink it sometimes and stop it sometimes. డాక్టర్ ఖాన్ గారు, ఇట్లా సమ్ టైమ్స్ పార్టీస్కి వెళ్ళినప్పుడు అలా తీసుకోవడం ఒకటైతే, కొంతమంది రోజుకి 2 పెగ్సే కదా నేను కంటిన్యూస్గా తీసుకున్నాను, అయినా అడిక్షన్ కాదు, నేను తక్కువే తీసుకుంటున్నాను కదా అంటుంటారు. అలా తీసుకోవడం మనం అడిక్షన్గా తీసుకోవచ్చా లేదా నార్మల్ డ్రింకింగ్గా తీసుకోవచ్చు అంటారు? Let's look at pegs. One peg is around 60 ml. Okay, so two pegs ante 120 ml. That is 4 standard drinks. That already మీకు లిమిట్ ఎక్సీడ్ చేస్తున్నారు ఆఫ్ whiskey. సో 4 beers తీసుకుంటే లేకపోతే 4 ounces తీసుకుంటే, సో దట్ మీన్స్ యూ ఎక్సీడింగ్ ద లిమిట్. సో మనం ఏం చెప్పలేనాం. సమ్టైమ్స్ ఇట్ ఈస్ హార్డ్ టు క్వాంటిఫై ఎవరికి ఎట్లా అవుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ చేశారు, మీకు పోలీస్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే పొద్దున తాగుతున్నారు, లేకపోతే ఏదైనా చేసే ఇట్స్ నాట్ సోషల్లీ అప్రూవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెస్ డ్రింక్ చేస్తున్నారు, ఎప్పుడైనా డ్రంక్ అయ్యారు, యూ డ్రంక్ సో మచ్ దట్ మీకు ఏ గుర్తులేదా ఏం చేశారు, సమ్టైమ్స్ యూ హ్యావింగ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దట్ షోస్ వాట్ యువర్ డ్రింకింగ్ హ్యాబిట్ ఈస్ నాట్ హెల్దీ. యూర్ డ్రింకింగ్ మోర్ దెన్ వాట్ యూ షుడ్. లైఫ్ స్కిల్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ ఖాన్ గారు, మరి కొంతమందిలో చూసుకుంటే తాగగానే ఏం గుర్తుండదు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే తాగిన వాళ్ళకి గుర్తుండదు అంటారా, లేక వాళ్ళు అలా బిహేవియర్, సైకలాజికల్ ఫీలింగ్ ద్వారా వాళ్ళు అలా ఫీల్ అవుతారు? దానికి పేరు కూడా మెడికల్ టర్మ్స్ లో బ్లాక్ అవుట్స్ చెప్తారు. అది ఉంటేనే మీరు అనుకోవచ్చు మీరు డ్రింక్ ఎక్కువ చేస్తున్నారు. దట్ ఈస్ అ సైన్ దట్ యూర్ డ్రింకింగ్ మోర్. ఓకే, ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లెవెల్స్ చెప్తా. ఇఫ్ యూ డ్రింక్ అ లిటిల్, దెన్ ఫస్ట్ మనకి ఫీలింగ్ ఆఫ్ రిలాక్సేషన్, మజిల్స్ ఫుల్, కొద్దిగా వాడికి ఫీల్ కంఫర్టబుల్. కొద్దిగా ఎక్కువ డ్రింక్ చేస్తే బ్లడ్ లైక్ ఆల్కహాల్ లెవెల్స్ మోర్ దెన్ 80 milligrams అయితే బికమ్ వెరీ జిటరీ, కొద్దిగా యాంగ్షియస్గా ఉంటారు, అండ్ దెన్ ఏదో మాట్లాడుతున్నారు, ఇమోషనల్ ఎబిలిటీ ఉంటుందా, మనం ఏం చేస్తే మనకు తెలియదు. ఇంకా ఎక్కువగా ఉంటే 200 వరకు ఉంటే దెన్ చెప్పి హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇంకా 400-500 ఉంటే దే గో టు కోమా, అండ్ సమ్టైమ్స్ వాళ్ళు చచ్చిపోతారు. If you have black cards, ante that means you've reached more than 80 milligrams. మీ బ్లడ్లో 80 milligrams-కి ఎక్కువ మీ ఆల్కహాల్ లెవెల్ పెరిగిందా, దట్ ఈస్ మీకు ఏం గుర్తులేవు. సో దట్ ఈస్ అ సైన్ దట్ యూర్ డ్రింకింగ్ మోర్. మీరు బంద్ చేయాలి. దట్ ఈస్ అ డేంజర్ సిగ్నల్. ఇంకా కొన్ని డేంజర్ సిగ్నల్స్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఒక ఏంటి, మీరు పొద్దున్న లేచి తీసుకుంటారు. ఓకే, మీరు చాలాసార్లు మానేయడానికి ప్రయత్నం చేశారు, లేకపోతే చేయలేకపోతున్నారు. చాలామంది మీకు చెప్తున్నారు బంద్ చేయి మీరు చేయలేకపోతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్ సిమ్టమ్స్, దెన్ దట్ షోస్ మేబీ యూర్ డ్రింకింగ్ ఎ లిటిల్ మోర్, యూ నీడ్ ఎ లిటిల్ హెల్ప్. కొంతమందిలో మనం చూసుకుంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు జన్యుపరంగా కూడా వస్తాయి అన్నారు. జన్యుపరంగా అంటే వాళ్ళకి పుట్టుకతోనే అది ఫాదర్ మదర్ ద్వారా వచ్చిందంటారా, లేకపోతే ఫాదర్ అలవాట్ల నుంచి వచ్చే అడిక్షన్ అంటారా? ఓకే, సో అది మీరు చెప్పిన క్వశ్చన్ ఇస్ వెరీ రైట్. సో దర్ ఇస్ ఆల్వేస్ అ క్వశ్చన్, ఇది నేచర్ తోటి అయిందా లేకపోతే ఎన్వైరన్మెంట్, నేచర్ ఆర్ నర్చర్. చూసి మనకి డాడీ తీసుకుంటారు, నేను కూడా ఒక తీసుకోవాలి ఇట్లా అనుకుంటావా, లేకపోతే జెనెటిక్గా మన జీన్స్లో వచ్చిందా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో మెయిన్ మన స్టడీస్ ప్రకారం ఇట్ ఈస్ జెనెటిక్. ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఆల్కహాల్ అలవాటు ఉందా, వాళ్ళకి పిల్లలు పుట్టారు,
ఆ పిల్లలు వాళ్ళ దగ్గర లేదు, దే అడాప్టెడ్ ఇన్ అ డిఫరెంట్ హౌస్. సో ఆ స్టడీస్లో మనం ఏం చూసారా, సపోజ్ సంబడీస్ గాట్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, వాళ్ళ పిల్లలు ఈవెన్ దో డిఫరెంట్ ఫ్యామిలీ ఉంటారు, దే హ్యావ్ 4 times more risk. సో డెఫినెట్లీ ద జెనెటిక్ రిస్క్ ఇస్ దేర్. ఎన్వైరన్మెంట్ కూడా దట్ ప్లేస్ అ రోల్. మనకి జెనెటిక్ రిస్క్ ఉంటే ఆల్కహాల్, లివర్ డిజీజ్, ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి. కొన్ని ఫ్యామిలీస్లో యూ విల్ సీ ఫాదర్ ఇస్ డెడ్ అట్ 45, చిల్డ్రన్ 30 సో చచ్చిపోతారు, ఎస్పెషలీ ద మేల్ చిల్డ్రన్. ఎందుకంటే ది రిస్క్ ఫర్ ఆల్కహాలిజం ఇస్ హై, వాళ్ళ ఇంటేక్ కూడా ఎక్కువ ఉంటుందా, దాంతో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతుందా, అండ్ డెఫినెట్లీ మోర్టాలిటీ, మార్బిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువై వాళ్ళు తొందరగా వెళ్తారు. మీరు అన్నట్టు ఇది జెనెటిక్గా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందంటారా? దీంతో కంపేర్ చేసుకుంటే సొసైటీ, ఫ్రెండ్స్ వీటి ద్వారా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందంటారా? ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. మనకి ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ ఆన్సర్ దట్. కాకపోతే ఒక ప్రాక్టికల్ పాయింట్ మాట్లాడదాం. సపోజ్ ఒక మంచి మీ ఫాదర్ లేకపోతే ఈవెన్ యువర్ మదర్ మైట్ బి డ్రింకింగ్, ఓకే, అండ్ దెన్ దెర్ ఇస్ అ రిస్క్ దట్ యూ మైట్ గెట్ ఇట్ కదా. బట్ ఆ రిస్క్ మనం మోడిఫై చేయొచ్చు. వీఆర్ మోర్ వల్నరబుల్ మేబీ, but you can modify it by trying to have good habits, by trying to avoid even the normal drinks. ఒక స్టాండర్డ్ డ్రింక్ కూడా తీసుకోకూడదు. సో మేబీ దట్ విల్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో 4-5 మేల్ చిల్డ్రన్ ఉంటే అందరికీ రావు కదా, ఈవెన్ దో రిస్క్ ఎక్కువ ఉంటే నాట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఇట్. సో ట్రై అండ్ మోడిఫై ద రిస్క్. బట్ చాలామంది ఫ్యామిలీస్లో స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తే కూడా నాట్ ఎవ్రీవన్ వుడ్ లైక్ దట్. డాడీ స్మోక్ చేస్తారు, నాకు విస్క్ వస్తుంది, ఐ వాంట్ స్మోక్ దిస్. కాకపోతే ఫ్రెండ్స్ స్మోక్ చేస్తే తీసుకోబాబు ఏంటి. సో దే గెట్ దట్. సో సొసైటీలో పీర్ ప్రెషర్ చాలా ఉంటుంది, నాట్ ఫ్రమ్ ఫ్యామిలీ బట్ మేబీ పియర్. మన ఏజ్ గ్రూప్లో వాళ్ళు తీసుకుంటే నువ్వు తీసుకుంటలేవా ఏంటి, ఒక తీసుకుంటే ఏం పర్వాలేదు చేసే. సో సొసైటీ ప్రెషర్ ఇస్ ఆల్వేస్ హై, అండ్ దట్ ఈస్ వై మన యూత్లో ఎక్కువ ఉంటున్నారు. మన కొత్తగా చేంజెస్ ఇండియాలో ఏమి వస్తున్నాయంటే మన లేడీస్ ఆల్సో రిజార్టింగ్ టు డ్రింకింగ్, ఓకే. సో దట్ ఈస్ అ న్యూ చేంజ్, అండ్ దాంతో ఇంకా న్యూ ప్రాబ్లమ్స్ రావచ్చు. డాక్టర్ గారు, మీరు అన్నట్లుగానే సొసైటీలో వచ్చిన చేంజెస్లో ఈ డ్రింకింగ్ అనేది ఒక స్టేటస్ సింబల్గా కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్స్ ఏంటి? అలా ఫీల్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇప్పుడు మనం ఫస్ట్ డ్రింక్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఆఫ్ వెల్నెస్, రిలాక్సేషన్ బాగుంటుంది, ఇట్ ఫీల్ గుడ్ ఇనిషియల్లీ. దాని తర్వాత ఇల్ ఫీల్ హారబుల్ అండ్ ఆల్ దాట్. నెక్స్ట్ మార్నింగ్ మనకి హ్యాంగ్ ఓవర్ ఉండొచ్చు. సో ద ఫీలింగ్ ఆఫ్ రిలాక్సేషన్ ఇస్ ట్రూ, బట్ ఓన్లీ ఫర్ అ వైల్. అండ్ మన సొసైటీలో ఎండార్స్మెంట్స్ కూడా అలాగే అవుతాయి. దేర్ ఇస్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ ఆల్కహాల్, దెర్ ఈస్ సమ్ యాక్టర్ డ్రింకింగ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ ఈస్ బిన్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ఎవ్రీథింగ్, అన్ఫార్చునేట్లీ. సో దాని ప్రకారం ఇట్ బికమ్ స్టేటస్ సింబల్. వీ కెనాట్ హెల్ప్ దట్. మన everything in the media is supposed to kind of foster that. If you look at advertising, మన countryలో it is against the law to advertise for alcohol. But they have what is called surrogate advertising. అంటే ఏంటి, వాళ్ళు మినరల్ వాటర్ పెడతారు, ఆ సేమ్ ఆల్కహాల్ పేరు, మ్యూజిక్ పెడతారు, సేమ్ ఆల్కహాల్. సో దట్ ఈస్ లైక్ చూసి ఎవరికి అలవాటు, నాకు అదే కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ surrogate, and that becomes a status symbol, unfortunately. For example, 10-20 yearsకి ముందు cigarette smoking was okay. Even అమెరికాలో యూనివర్సిటీస్లో అందరూ స్మోక్ చేసి they used to listen to the lecture. So that was okay then. That was supposed to be a good thing. For example, కాఫీ తీసుకుంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి, you're more concentrating. That's associated with that. Same way alcohol was associated with feeling good, happy with friends. So unfortunately that connection needs to be broken, and it will take a long time. బట్ డాక్టర్ గారు, కొన్ని ప్లేసెస్లో ఆల్కహాల్ అనేది మస్ట్ అంటారు, తీసుకోవడమే మంచిది అని చెప్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లాట్ ఆఫ్ పీపుల్ సే ఇప్పుడు మనం 2 గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే కార్డియాక్ రిస్క్ తక్కువ అవుతుందా. కొంతమంది అది సపోర్ట్ చేస్తారు, కొంతమంది దే సే నో. అందుకని వీ డోంట్ నో. ద సపోర్టర్స్ వాళ్ళు ఏం చెప్తారు, మన బ్లడ్లో కొన్ని కొలెస్ట్రాల్ ఉంటుందా, ఆ కొలెస్ట్రాల్కి తగ్గిస్తారు.
క్వశ్చన్ ఏంటి, మనకి ఇప్పుడు తెలుసుకి ఇప్పుడు మానేయాలి. ఇప్పుడు ఎంత తీసుకుంటే మంచిది, ఎంత తీసుకుంటే తప్పుది, మనకి వాళ్ళకి ఎలా ఉంటుందా, ఈమెకి ఎలా ఉంటుందా, ఆమె తీసుకుంటే ఎలా ఉంటుందా, ఇఫ్ హీ టేక్స్ వాట్ ఇస్ వీ డోంట్ నో. మనం ఎక్కువ తీసుకుంటే డెఫినెట్లీ లాభం నష్టం వస్తుంది. కొంతమంది ఇంత తీసుకుంటే కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో దట్ ఎండార్స్మెంట్ ఆర్ అది మంచిది చెప్పాలంటే ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ రైట్. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఈస్ ఎనఫ్. అగైన్ విత్ ఆల్కహాల్ కమ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టాలరెన్స్. వాట్ ఈస్ టాలరెన్స్ అంటే మనం ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే, కొన్ని రోజుల తర్వాత ఒక గ్లాస్ సరిపోదు. యూ హ్యావ్ ఫర్ ద సేమ్ కేక్ టూ గ్లాసెస్, 2 drinks, 3 drinks, 4 drinks. So it's increasing day by day. Tolerance ఉంటుంది. అది ఓన్లీ నాట్ ఓన్లీ ఆల్కహాల్, ఈవెన్ ఫర్ సిగరెట్స్, ఈవెన్ ఫర్ ఈవెన్ నిద్ర టాబ్లెట్కి అలాగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల నుంచి మీరు రాత్రి నిద్ర టాబ్లెట్ తీసుకుంటున్నారు, కొన్ని రోజుల తర్వాత ఒక టాబ్లెట్ సరిపోదు. యూ హ్యావ్ టు టేక్ 2 and then 3 and then 4. సో టాలరెన్స్ ఇట్స్ కాల్డ్ టాలరెన్స్. అది ఎందుకు అవుతుందా, మన బ్రెయిన్ సెల్స్, మన బాడీ సెల్స్కి అలవాటు అవుతుంది. దట్ కెమికల్ షుడ్ బి దేర్. If it's there in higher concentration, they're happy. If they're not there, they start, oh, naku alcohol kavale. And then you have symptoms, shaking, and then you have all kinds of other problems. So tolerance, dependence is very important. No amount of alcohol is safe, you ask me. We don't know what is safe, we don't know what is not safe. The best is, if you don't have a habit, don't start it. If you want to drink, you can drink it once a year maybe, and then with a limit. No, do not exceed more than 2 or 3 drinks, standard drinks. లైఫ్ స్కిల్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం. లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని కూల్ ప్లేసెస్ తీసుకుంటే మన ఇండియాలో కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు, ఆ కూల్నెస్కి తట్టుకోవడానికి ఆల్కహాల్ ఇస్ మ్యాండేటరీ అని చెప్తుంటారు కొన్ని ప్లేసెస్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆల్కహాల్ కాజెస్ వేసో డైలేషన్. అంటే ఏంటి, మన బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి. ఆ డైలేట్ అయినప్పుడు యుల్ ఫీల్ అ బిట్ వార్మ్నెస్. ఓకే ఫైన్, బట్ అగైన్ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోవాలి, ఈరోజు ఎంత తీసుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులు ఇంకా ఎంత తీసుకోవాలి. సో ఇస్ నో లిమిట్ టు ఇట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, కొన్ని ప్లేసెస్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇన్ ద ఆర్క్టిక్స్ అండ్ కూల్ ఏరియాస్, బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. దే థింక్ ఆల్కహాల్ ఇస్ గుడ్ అండ్ దే డ్రింక్ మోర్ అండ్ దే హ్యావ్ అదర్ ప్రాబ్లమ్. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఒక పర్సన్ వస్తే ఆల్కహాలిక్ అని మీరు ఎలా నిర్ధారిస్తారు? అతని సిమ్టమ్స్ బట్టి నిర్ధారిస్తారా, లేకపోతే అతను డైలీ తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎలా అతను ఆల్కహాలిక్కి అడిక్ట్ అయ్యాడో నిర్ధారిస్తుంటారు? బోత్ వేస్ ఇట్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చెప్తే నాకు పొద్దున నుంచి రాత్రి తీసుకుంటా, డెఫినెట్లీ దట్ ఇస్ ఆల్కహాలిక్. ఓకే, కొంతమంది ఎలా చేస్తారంటే 4-5 days ఏం తీసుకోవట్లేదు, వీకెండ్స్లో చాలా ఎక్కువ తీసుకుంటారు. దట్స్ కాల్డ్ బింజ్ డ్రింక్. అది కూడా చాలా హార్మ్ఫుల్. అది కూడా దాంతో లివర్ ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. సిమ్టమ్స్ ఏంటి, దే హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద ప్రొడక్టివ్ సోషల్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నాకు తెలుసు చాలా పేషెంట్స్, సర్జన్స్ ఉంటారు, అలవాటు అవుతుంది పొద్దున్న లేవగానికి హ్యావ్ ద షేక్స్. Because then they cannot work, cutting cheyali, lekapothe sign cheyali, and so they have to have a drink. They don't like it, but tappadu cheyali, endukante they'll have shaking andaru mundu manaki siggu padtadi kada. So they start drinking. So that is wrong. That is meaning you are having excess use, meeku addiction ayinda. Okay, ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో కూడా కొంతమంది లేచి వెళ్తారు టు డ్రింక్ అండ్ దే కమ్ బ్యాక్ డ్రంక్ అండ్ దే హ్యాపీ. మళ్ళీ దాంట్లో ఆఫీస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అగైన్, ఇఫ్ ఇట్ డిస్టర్బ్స్ యువర్ సోషల్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్, మీరు అనుకోవచ్చు యూర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అగైన్ దే ఆర్ సేవియర్స్ గిల్ట్. కొంతమంది చెప్తారు
అబ్యూస్ కొంతమంది చెప్తారు డిపెండెన్స్. అబ్యూస్ అంటే ఏంటి, ఇన్ రాంగ్ ప్లేసెస్ ఎట్ రాంగ్ టైమ్స్. అడిక్షన్ అంటే మనం వాళ్ళు లేకుంటే వీ కెనాట్ లివ్. సో there are various grades. If you're doing any of that, again main thing enti is disrupting your social and productive life. Second enti, you're having some physical and physiological changes because of alcohol. డాక్టర్ ఖాన్, మనం ఆధునిక సమాజపరంగా లేటెస్ట్ మన వచ్చే ఈ సొసైటీలో చూసుకుంటుంటే మగవాళ్ళతో పోలిస్తే లేడీస్ కూడా అంతే తొందరగా ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఎందుకని ఇలా జరుగుతుంది అంటారు? Again, probably the same reason, because it's okay to drink. If you look at old movies, the ladies won't drink. The guy would be holding a glass of alcohol and he would be talking to a woman who's smoking. But in Makaramlo, she'll be having a tequila shot and they'll be dancing in a club. Yes. So that is endorsed by our community, our society, our current times. So maybe that is like that. But ladies lo, if you look at it, it is more dangerous than women. For example, men ki manam 3 to 4 drinks okay chappochu. For women it's only 2 drinks, because they get drunk easily. Well, కొద్దిగా తీసుకుంటే they get drunk. దాంతో వాళ్ళకి తొందరగా ప్రాబ్లమ్స్ రావచ్చు. And women have the additional duty of being mothers. So mothers ki there's zero tolerance for alcohol. Okay. And while, for example, even if they are breastfeeding, they should not take alcohol. డాక్టర్ ఖాన్ గారు, కొంతమంది డ్రింకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ అని, డ్రింక్ చేసినప్పుడే స్మోక్ చేస్తామని, లేదా వేరే వేరే హ్యాబిట్స్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి డ్రింక్ చేసినప్పుడే చేస్తామంటారు. దానికి కారణం ఆల్కహాలే అంటారా, లేకపోతే వాళ్ళు సొసైటీలో వేరే వాళ్ళని చూసి అలా అడిక్ట్ అవుతున్నారు? దాని గురించి మీ అభిప్రాయం? అది చాలా కామన్. కొంతమందికి when we do an assessment, doctors they'll ask you మీకు ఏ హ్యాబిట్స్ ఉన్నాయి. They say I drink a little. And smoke చేస్తా అంటే only when I drink, they say. So if you're drinking more, you're smoking more. It goes hand in hand. కొంతమంది స్మోకింగ్ తోటి they'll have గుట్కా మన కంట్రీలో. So that is also gives them a kick, extra kick or whatever. So unfortunately that is associated with that. కొంతమంది స్మోక్ చేసిన అలవాటు ఉంటే, డ్రింక్ చేసిన అలవాటు ఉంటే, ఒకవేళ somebody is smoking, నేను కూడా ఒక డ్రింక్ తీసుకుంటే ఎలా ఉంటుందా? స్మోకింగ్ associated with drinking. So that they come in hand and something called conditioning. Conditioning ఎట్లా అంటే, for example, మనం బిర్యానీ గురించి మాట్లాడదాం, suddenly మన mouth water అవుతుంది, even though there's no biryani here. Yes. So their mind gets tuned to that sound of biryani makes you feel hungry or gives up watering in your mouth. Same way some things are associated with this. Okay. Again, since your last question మీరు ladies గురించి మాట్లాడారు, women with alcohol problems have more problems. They end up being sexually abused, they end up being robbed and mugged and all that. So it's all the more important to have a lid on the amount of drinking women have. డాక్టర్ గారు, ఈ డ్రింకింగ్ అనేది సమాజం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? చాలా ఎఫెక్ట్. మనకి ఎవరికి అలవాటు అయితే తొందరగా ఏజ్ అవుతారు. దే విల్ డై 10 years earlier. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాలంలో everyone will live to 70 or 75. But if they have a drinking habit, maybe 55, 60. ఏదో ప్రాబ్లమ్ తోటి పోతారు. Not necessarily because of alcohol, but some problem. Alcohol causes a lot of other problems, cancers, cardiac problems, nutritional problems. It causes early dementia and emergepodum, any problems. So it causes a whole lot of gamut of problems. Maybe in the next episode we'll talk about how it affects each organ of the body. But it is quite a dangerous drug to play with. డాక్టర్ ఖాన్ గారు, చివరిగా ఇలా అడిక్షన్కి గురి అవుతున్న వారు ఆల్కహాల్ నుంచి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహాలు? If you are young, don't start right away. Wait till you're 18 or 21. Go to the legal, మీ కంట్రీలో మీ దేశంలో what is the legal limit మీరు చూసుకోండి. I think in our country is 21. So don't start. మన సొసైటీలో ప్రెజర్స్ చాలా ఉంటాయి, తీసుకుంటే ఎలా ఉంటుంది, నువ్వు బీర్ కూడా తాగలే ఇప్పుడు వరకు. So all that, don't get into that. So start late, drink in moderation. What is moderation? We don't know. So see what you can, and don't drink every day. Never drink more than 3 days or 4 days a week. Okay.
and best not to drink. And don't use too many drugs. Don't smoke and drink. Don't use ganja and drink. Don't do anything. Just try to enjoy a drink if you can, but if you don't know how to enjoy it, don't start it. Okay? And women should be very, very careful in starting alcohol. వాళ్ళు తీసుకుంటే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ ఖాన్ గారు. ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యే వారి గురించి, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలాంటి జాగ్రత్తని పాటించాలని మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వ్యూయర్స్ చూశారు కదండి, ఆల్కహాల్ సమస్య ఒక మనిషి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది, అడిక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అడిక్ట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అనే వివరాలను డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్ గారు మనకి చాలా చక్కగా వివరించారు. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి టీవీ7. నమస్కారం.